దేవుని నామమునకు స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము ఫాదర్స్ డే సందర్భంగా ఇస్సాకు సంతానం కొరకు ప్రార్థించుట. ఇస్సాకు సిరియాయుడైన లెతూయేలు కుమార్తెని వివాహము చేసుకునినప్పుడు అతని వయసు 40 సంవత్సరములు, మంచి యవ్వన ప్రాయము అయినను రిబ్కా గొడ్రాలై ఉన్నది. వారికి సుమారు 20 సంవత్సరముల పాటు సంతానము కలుగలేదండి. ఆదికాండం 25 అధ్యాయము 25-26 వచనములండి. ఇస్సాకు సంతానమే వాగ్దాన సంతానమగునని రోమాపత్రిక 9 అధ్యాయం 7-8 వచనంలో తెలియజేస్తున్నాడు. దేవుడు అబ్రహాంతో వ్యక్తిగతముగా వాగ్దానం చేసినప్పటికీ వారికి సంతానం కలగలేదు. ఇస్సాకు దేవునిని అడిగి సంతానము పొందవలసి ఉన్నది. దేవుని శక్తిని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకొనవలసి ఉన్నదండి. అందుకే బహుశా దేవుడు వారికి సంతానము త్వరగా ఇవ్వలేదేమో. ఇస్సాకు తన భార్య గొడ్రాలుగా ఉండడం వలన సంతానం కొరకు దేవుని ప్రార్థించుచున్నాడు. దేవుడిని గూర్చి అబ్రాహాము ద్వారా విన్నది కాకుండా వ్యక్తిగతంగా విశ్వాసం ఉంచి ప్రార్థించుచున్నాడు. దేవుడు ఇస్సాకు ప్రార్థన విని రిబ్కాకు గర్భఫలమును అనుగ్రహించాడండి. ఆమె గర్భములో కమలలు ఇరువురు 2 జనాంగములుగా అభివృద్ధి చెందుటకు జన్మింపబోచున్నారు. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని దేవుడు బయలుపరిచాడండి. కమలల భవిష్యత్తు గురించి ప్రవచించాడు. 25 అధ్యాయము ఆదికాండం 25 అధ్యాయము 24-26 వచనములలో యాషావు పెద్దవాడు, ఇతను ఎర్రనివాడు మరియు ఒళ్ళంతయు రోమములు వస్త్రముల వలె కలిగినవాడు. అందుకని అతనికి యాషావు అని అనగా ఎర్రనివాడు లేక రోమములు గలవాడు అని అర్థం ఇచ్చినట్టు నామకరణము చేయబడిందండి. చిన్నవాడు యాకోబు. ఇతను అన్న యాషావు మడిమను పట్టుకొని జన్మించడం వలన అతనికి ఆ పేరు వచ్చినది. ఆ పేరులో మోసగాడు అనే అర్థం కూడా ఉన్నదండి. 2 అర్థములను సార్థకం చేశాడు యాకోబు. దేవుడు యాకోబుని ఏర్పరచుకొని యాషావు తృణీకరించుటలో పక్షపాతం చూపినట్లుగా భావించరాదండి. దేవుడు పక్షపాతి కాదు. వారి స్వభావములను ఎరిగినవాడు గనుక వాగ్దానంను యాకోబు వీరునిగా ఎన్నుకొనుటలో దేవుడు అతనిలో ఏదైనా ప్రత్యేకతలు గుర్తించి ఉండవచ్చు. యాషావు కోటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకునడం వలన దేవుడు ముందుగానే గుర్తించి ఉండవచ్చు. ఏదేమైనాను దేవుని ఏర్పాటు మానవులమైన మనము శంకించుట యుక్తం కాదండి. ఇట్టిగా ఇస్సాకు కమలలిద్దరూ కూడా ఏ విధముగా దేవుని ఏర్పాట్లో ఉన్నారో దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.